హలో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ న్యూస్లోని ఎపిసోడ్ 6కి అయితే స్వాగతం. ఇందులో ఫస్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే యాసస్ బ్రాండ్కి సంబంధించి యాసస్ కొత్తగా మినీ ట్రావెలర్ రౌటర్ని అయితే అనౌన్స్ అయితే చేసింది CSA 2025లోని. ఇది మనకి వైఫై 7 సపోర్ట్తో చూడడం అయితే జరుగుతుంది. సో 4K లెవెల్లో స్ట్రీమింగ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా ఈ వైఫై రౌటర్ అనేది మనకి యూజ్ అయితే అవుతుంది. దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్స్బాక్స్ సంబంధించి ఎక్స్బాక్స్ కొత్తగా APS మీద వర్క్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రానున్న రోజుల్లో మనకి GTA 6 అనేది వస్తుంది. దానికోసం ప్లే స్టేషన్ ఆల్రెడీ చాలా ట్రైల్ అయితే చేస్తుంది కదా. సో దాంట్లో భాగంగా ఎక్స్బాక్స్ కూడా ఒక హై లెవెల్ ప్రాసెసర్ని అయితే AMDతో కలిసి డిజైన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇది కొంచెం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి అడేటా XPG బ్రాండ్కి సంబంధించి వీళ్ళు కొత్తగా 2 కేసెస్ని అయితే తయారు చేశారు. వాలర్ నానో సిరీస్లో భాగంగా ఈ 2 కేసెస్ అయితే డిజైన్ చేశారు. దీంతో పాటుగా ఒక పవర్ సప్లై యూనిట్ని కూడా వీళ్ళు డిజైన్ అయితే చేశారు. అయితే ఈ పవర్ సప్లై యూనిట్ ఎగ్జాక్ట్ వాటేజ్ ఎంత అనేది మనం మెన్షన్ చేయలేదు, కానీ ఇమేజెస్ ప్రకారం ఇది మనకి ఫుల్లీ మోడ్యులర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే శాంసంగ్ బ్రాండ్కి సంబంధించి శాంసంగ్ కొత్తగా ఒక టవర్ పీసీని ఆన్లైన్తో లిస్ట్ అయితే చేసింది. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ చూడడం జరుగుతుంది, 285. అలాగే 8GB DDR5 ర్యామ్ అయితే లభిస్తుంది. ఇంటెల్ ARC ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. స్టోరేజ్ పరంగా 256GB నుంచి అప్ టు 4TB వరకు మీరు స్టోరేజ్ని అయితే మీకు నచ్చినట్టుగా కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ అనేది $1180 అయితే ఆన్లైన్లో లిస్ట్లో చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిలిప్స్ బ్రాండ్కి సంబంధించి వీళ్ళు కొత్తగా ఒక మానిటర్ని అయితే చైనాలో లాంచ్ అయితే చేశారు. 27 ఇంచ్ స్క్రీన్ సైజ్తోని డ్యూయల్ మోడ్ ఆప్షన్ చూడడం జరుగుతుంది. డ్యూయల్ మోడ్ ఆప్షన్ అంటే దీంట్లో మీరు అంటే మీరు 4Kలో కావాలంటే 4Kలో యూజ్ చేయొచ్చు, 1080pలో కావాలంటే 1080pలో యూజ్ చేయొచ్చు. సో మీ పీసీ కాన్ఫిగరేషన్ తగ్గట్టు దీన్ని అయితే మీరు మాడిఫై చేసుకోవచ్చు. మీరు 4Kలో యూజ్ చేస్తే 160 Hz రిఫ్రెష్ రేట్తోని, మీరు 1080pలో యూజ్ చేస్తే 320 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మీకు ఈ మానిటర్ చూడడం అయితే జరుగుతుంది. 0.5 millisecond దీని యొక్క రెస్పాన్స్ టైం అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాసస్ బ్రాండ్కి సంబంధించి యాసస్ ఇన్స్టామార్ట్ వాళ్ళతో ఇండియాలోని కొలాబరేట్ అయితే ఏంటంటే పార్ట్నర్షిప్ అయితే అయ్యారు. సో దీంట్లో భాగంగా యాసస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో కదా, ఇవన్నీ కూడా అల్ట్రా ఫాస్ట్గా డెలివరీ చేయాలి అన్న ఆలోచనతోనైతే ఏవైతే మన ఇండియన్ మేజర్ సిటీస్ ఉన్నాయి కదా, లైక్ బెంగళూరు కానీ, ఢిల్లీ HCR కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, పూణే కానీ, కోల్కతా కానీ, సో ఇలాంటి మేజర్ సిటీస్లోనైతే వీళ్ళు యాసస్ వాళ్ళు ఇన్స్టామార్ట్ వారితో కొలాబరేట్ అయితే అయ్యారు. రానున్న రోజుల్లో మిగతా వాటికి ఎక్స్ప్లెయిన్ చేసే ఆలోచనలు ఉన్నట్టయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి చూడాలి ఇది ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది ఇవాళ ఈ ల్యాప్టాప్ న్యూస్. ఈ ల్యాప్టాప్ న్యూస్ మీకు నచ్చింది అనుకున్నా, అలాగే ఉపయోగపడింది అనుకున్నా, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు రేపటి ల్యాప్టాప్ న్యూస్లో కలుస్తా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.